ఆంధ్రప్రదేశ్లో తిరగకుండానే పేద దిగువ మధ్యతరగతి ప్రజల మనోభావాలు తెలుసుకోకుండానే ప్రశాంత్ కిషోర్ అలా ఎలా మాట్లాడతారు? బీహార్లో సొంత పార్టీ పెట్టి ఆయన పాదయాత్రలు చేసినా ఎందుకు పాపులర్ కాలేదు? ఈ మధ్య ప్రశాంత్ కిషోర్ చేసిన రాజకీయ జోస్యాలన్నీ విఫలమవటానికి కారణాలేంటి? ఆయన చెబితే అన్నీ జరిగిపోతాయి అన్నట్లుగా ఎల్లో మీడియా ఎందుకు పిక్చర్ ఇస్తోంది? ఆయనకు ఏదైనా రహస్య ఎజెండా ఉందా? ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ కమెంట్స్ పై సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. బీహార్ రాజకీయ నేత, ఒకప్పుడు ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అవుట్డేటెడ్ అయ్యారా? ఆయన ఏపీలో జరుగుతున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి అప్డేట్ అవ్వకుండా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడేలా మాట్లాడారా? సర్వేలు చేయడమే మానుకున్న ఆయన ఇప్పుడు రాజకీయ జోస్యం చెప్పడంలో కుట్రకోణం కనిపించడం లేదా? చంద్రబాబు తనను బీహార్ డికాయిటీ అని గతంలో దూషించిన సంగతి మర్చిపోయి ఇప్పుడు ఆయనతో రహస్య ఒప్పందం ఏమైనా చేసుకున్నారా? ఇలాంటి సందేహాలు అనేకం వస్తున్నాయి. ఏపీలో జగన్ ప్రభుత్వం ఓడిపోతుందని ఆయన వ్యాఖ్యానించడం సహజంగానే కలకలం రేపుతుంది. హైదరాబాద్లో ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిలో కీలకమైనది జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పిన రాజకీయ జోస్యం. ఆయన చిత్తశుద్ధితో ఏపీలో పర్యటనలు చేసి లేదా తన మనుషులతో ప్రజాభిప్రాయం తెలుసుకుని ఏమైనా వ్యాఖ్యానించి ఉంటే అది వేరే సంగతి. అప్పుడు ఆయన అభిప్రాయంపై విభేదించవచ్చు లేదా సపోర్ట్ చేయవచ్చు. కానీ ఆయన అలా కాకుండా బీహార్ నుంచి ఒక రోజు కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చి ఏపీపై మాట్లాడడం కాస్త అసహజంగానే ఉంటుంది. కొంతకాలం క్రితం ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. అదేదో కామన్ మిత్రుడు ఒత్తిడి చేస్తే వెళ్ళి కలిశానని అప్పట్లో చెప్పారు. చంద్రబాబుకు ఉండే నెట్వర్క్ అలాంటిదన్నమాట. ఎవరినైనా ట్రాప్ చేయగల సత్తా ఆయన సొంతం. చంద్రబాబు నివాసంలో కలిసిన తర్వాత ఏమి రాజకీయ చర్చలు జరిగాయో కానీ రోజువారీగా టీడీపీ చేసే విమర్శలనే ఆయన చంద్రబాబు వద్ద మాట్లాడినట్లుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మీడియా విపరీతంగా ప్రచారం చేసింది. కానీ ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ వాటిని ప్రస్తావించలేదు. ఇప్పుడు సడన్గా హైదరాబాద్లో ప్రత్యక్షమై జగన్కు వ్యతిరేకంగా మాట్లాడి ఏపీలోని పెత్తందారుల కూటమిలో ఆయన కూడా జాయిన్ అయ్యారన్న అభిప్రాయం కలిగించారు. ఇదే ప్రశాంత్ కిషోర్పై 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు కానీ ఈనాడు, జ్యోతి తదితర ఎల్లో మీడియా ఎంత విషప్రచారం చేసింది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ గొప్పవాడి కింద ఈ మీడియా ప్రొజెక్ట్ చేసే పనిలో పడింది. ఆయన చెబితే అన్నీ జరిగిపోతాయన్నట్లుగా పిక్చరిస్తోంది. నిజానికి ఈ మధ్యకాలంలో ప్రశాంత్ కిషోర్ చేసిన రాజకీయ జోస్యాలన్నీ విఫలమయ్యాయి. తెలంగాణలో బీఆర్ఎస్ మూడోసారి గెలుస్తుందని కిషోర్ చెప్పారు, కానీ కాంగ్రెస్ విజయం సాధించింది. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన అంచనా వేస్తే బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2022లో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలవదని ఆయన చెబితే అక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ వాస్తవ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమవుతున్నారని తెలిసిపోతుంది. ఆయనకు ఐపాక్ అనే సర్వే సంస్థ గతంలో ఉండేది. ప్రస్తుతం ఆయన ఆ సంస్థతో అన్ని బంధాలు వదులుకున్నానని పలుమార్లు చెప్పారు. దాంతో ఏపీకి ఆయనకు కాంటాక్ట్ పోయినట్లయింది. జగన్ బటన్ నొక్కితేనే ఓట్లు పడవని అన్నారు. కాసేపు ఆయన చెప్పింది నిజమే అనుకుందాం. జగన్ అమలు చేస్తున్న స్కీములకు సుమారు 50,000 కోట్ల రూపాయలు ఏడాది ఖర్చు అవుతోంది. దానికి 3 నుంచి 4 రెట్ల మేర అంటే ఏడాదికి సుమారు 1,50,000 కోట్లను తాను బటన్ నొక్కుతానని చంద్రబాబు అంటున్నారు కదా. చంద్రబాబు, ఎల్లో మీడియా కూడా జగన్ స్కీములను ఎద్దేవా చేసి ఏపీ మరో శ్రీలంక అవుతుందని ప్రచారం చేసేవి. అదే చంద్రబాబు 3 రెట్ల మేర అధికంగా డబ్బు పంచుతానని అంటుంటే మాత్రం వీరు ఆహా ఓహో అంటూ ప్రచారం చేస్తున్నారు. అంతే తప్ప చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 అమలు చేస్తే 3 లేదా 4 శ్రీలంకలు అవుతుందని చెప్పడం లేదు. జగన్ కరోనా సంక్షోభ సమయంలో 2 ఏళ్లలో ఎలాంటి కార్యాచరణ అమలు చేసింది ప్రశాంత్ కిషోర్ ఎన్నడైనా గమనించారా? ఈ 5 ఏళ్లలో ఏపీలో ఎన్ని కొత్త వ్యవస్థలను జగన్ తీసుకొచ్చింది ఆయన తెలుసుకున్నారా? వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు అందించడం వాస్తవం కాదా? గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు పరిపాలన చేరువ చేయలేదా? రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఇలా అనేక మార్పులు వచ్చింది ప్రశాంత్ కిషోర్ చూడలేదా? వృద్ధులకు పెన్షన్లను ఇళ్ల వద్దకే తీసుకువెళ్తున్నది జగన్ ప్రభుత్వం కాదా? స్కూళ్లు బాగు చేయడం అభివృద్ధి కాదా? స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంతో పాటు అంతర్జాతీయ సిలబస్ తీసుకొస్తున్నది నిజం కాదా? ఆసుపత్రులను బాగు చేసి ప్రజలకు ఆరోగ్య సురక్ష క్యాంపులను పెట్టి జగన్ చేసిన తప్పేమిటి? ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం కట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 800 గ్రామాలకు నీటి పథకం, 4 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు, విజయవాడ వద్ద వరద రాకుండా పెద్ద గోడ నిర్మాణం, వెలుగొండ టన్నెల్ పూర్తి, అవుకు 2వ టన్నెల్ పూర్తి, కుప్పంకు నీరు, ఓరకల్ వద్ద గ్రీన్ కో ప్లాంటు, కొప్పర్తి పారిశ్రామికవాడ, రామాయంపట్నం వద్ద
కొత్త పరిశ్రమలకు ఏర్పాట్లు, విశాఖ డేటా సెంటర్, ఇన్ఫోసిస్ తదితర ఐటీ కంపెనీలు మొదలైనవి ఏవీ అభివృద్ధి కాదని ప్రశాంత్ కిషోర్ అనుకుంటున్నారా? ఏదో ఒక చోట ఒక భారీ భవంతి కడితేనే అభివృద్ధి, గ్రామాల్లో 50,000 భవనాలు కడితే అభివృద్ధి కాదని ఈయన కూడా అనుకుంటున్నారా? అసలు ఏపీలో తిరగకుండానే పేదల, దిగువ మధ్యతరగతి ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా ప్రశాంత్ కిషోర్ ఎలా మాట్లాడతారు? పోనీ వీటిలో ఏ ఒక్కటైనా చంద్రబాబు టైంలో జరిగాయా? నిజంగానే జగన్ ప్రభుత్వంపై అంత వ్యతిరేకత ఉంటే చంద్రబాబు జనసేనతో పొత్తు కోసం ఎందుకు తహతహలాడతారు? అది చాలదన్నట్లు బీజేపీతో పొత్తు కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారు? ముఖ్యమంత్రి జగన్ అంటున్నట్లుగా పెత్తందారుల కూటమిలో ఈయన కూడా చేరారా? బీహార్లో సొంత పార్టీ పెట్టి పాదయాత్రలు చేసినా ఎందుకు ప్రజాదరణ పొందలేకపోతున్నారు? ఇవన్నీ పరిశీలిస్తే ప్రశాంత్ కిషోర్ ఏదో రహస్య ఎజెండాతోనే జగన్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది. గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన సలహాదారుగా పనిచేశారు. అప్పుడు రూపొందించిన నవరత్నాల కార్యక్రమంలో ఈయనకు కూడా భాగస్వామ్యం ఉంది కదా, దాన్నే ఇప్పుడు తప్పుపడుతూ ఎలా మాట్లాడతారు? అంటే అది కపటత్వం కాదా? ప్రజలు వీటన్నింటినీ గమనించకుండా ఉండరు. కృత్రిమమైన వ్యతిరేకత సృష్టించడానికి ఈయన వ్యాఖ్యలను టీడీపీ, ఎల్లో మీడియా ప్రచారం చేయవచ్చు. కానీ సోషల్ మీడియా వచ్చిన ఈ తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలను తిప్పికొట్టడం కూడా పెద్ద కష్టం కాదు.